ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నీకు సైనిడ్ ఇచ్చిన వీరాచార్య చెప్పాడు. వీరాచార్య అప్రూవర్గా మారి నీ గురించి మొత్తం చెప్పాడు. ఏమిటలా నిలబడ్డావు? పద. ఎస్ఐ గారు నాకేం తెలియదు సార్. అదంతా కోర్టులో చెప్పుకో. నన్ను నమ్మండి సార్ ప్లీజ్. సీత ఆడదానమని మర్యాదగా మాట్లాడుతున్నాను. మర్యాదగా జీప్ ఎక్కుతావా లేకపోతే ఇటుక నేను లెక్కించమంటావా? చెప్పింది కాస్త కానిస్టేబుల్ అరెస్ట్ హ్యార్. జీప్ ఎక్కి తీసుకురమ్మా. రావే. ఏంటి కూర్చున్నా? దిగో. అటు ఇటు లుక్కులొద్దు మేడం. ఎవరు వచ్చి నిన్ను సేవ్ చేయలేరు. వస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. కమాన్ పద. రామా. నువ్వు చూడాల్సింది అటు కాదు ఇటు. కమ్ హియర్. లా అండ్ ఆర్డర్ గురించి, వైట్ కాలర్ టైమ్స్ గురించి నీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నిజాయితీగా తప్పు ఒప్పుకోవడం కూడా ఎంతో మంచిదని నీకు చెప్పక్కర్లేదనుకుంటాను. మిసెస్ సీత,
డైరెక్ట్ గా పాయింట్కి వస్తాం. మద్యంలో సైనైడ్ కలవడానికి కారకురాలు నువ్వేనట్టుగా. నేను కాదు సార్. ఇదిగో ఈ బుకాయింపులు వద్దు. అలా అని మీకెవరు చెప్పారు? ఇదిగో ఈ వీరాచారి ఇతని దగ్గర 2 లక్షలు ఇచ్చి సైనైడ్ కొన్నావుటగా. అది నిజం కాదు. సీత, మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే మా పద్ధతులు ఉపయోగించి నిజం రాబట్టాల్సి ఉంటుంది. మీరేం చేసినా సరే నాకేం తెలియదు. సైనైడ్ మద్యం చావులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజంగా సంబంధం లేదా? లేదు. ఈ వీరాచారి దగ్గర నువ్వు సైనైడ్ తీసుకోలేదు? తీసుకోలేదు. చూడు సీత, నా సర్వీసులో చాలా మంది క్రిమినల్స్ ని చూశాను. నీ చేత నిజం చెప్పించడం నిమిషం పని. నా సహనాన్ని పరీక్షించకుండా నిజం చెప్పి తప్పుకో. నేను తప్పు చేస్తే కదండి ఒప్పుకోవడానికి. మాటలు లొంగే రకం కాదు ఇది. లేడీ కానిస్టేబుల్ చేత లాఠీ దెబ్బలు తింటే కానీ అసలు నిజం బయటపడదు. ఎస్ఐ గారు, రూల్స్, లా పాయింట్లు, ఐపీసీ సెక్షన్లో మాకు తెలుసండి. నేనే తప్పు చేయలేదు, నాకేం తెలియదు. ఈ కేసు నుంచి అడపాల శాంతిని తప్పించడం కోసం నన్ను ఇరికిస్తున్నారా? అసలు నేనే నేరం చేశానని మీరెలా అనగలుగుతున్నారు? దానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ కావాలా? కావాలి. ఈ వీరాచారి దగ్గర సైనైడ్ ఎందుకు తీసుకున్నావు? తీసుకోలేదని నేనంటుంటే దాన్నే పట్టుకుంటారేంటి? వీరాచారి నువ్వేమంటావు? నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. ఈవిడ గారు నాకు 2 లక్షలు ఇచ్చి సైనైడ్ తీసుకుంది. నోరు మొయ్. నేను ముయ్యటం కాదే, ముందు నువ్వు నోరు ముయ్యవే పాపిస్తుందా. రాస్కెల్, ఏంట్రా వాగుతున్నావు? వాగుడు గీగుడు అన్నావంటే మర్యాద దక్కదు. వీరాచారి. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఏవయ్యా వీరాచారి, నేను నీ దగ్గర సైనైడ్ తీసుకున్నానా? ముమ్మాటికి తీసుకున్నావు. ఏది? నా మొహం చూసి చెప్పు. నువ్వు నా దగ్గర సైనైడ్ తీసుకున్నావు. చెప్పు తెగిపోగలదు, జాగ్రత్త. ఏది కొట్టు చూద్దాం. డిఎస్పీ గారు, ఇది మామూలు ఆడది కాదండి, బరి తెగించిన ఆడది. వీరాచారి. ఇంతవరకు వచ్చాక ఇంకా అబద్ధాలు దేనికమ్మా? నా తప్పు నేను ఒప్పుకున్నాను, అలాగే నువ్వు ఒప్పుకోవచ్చుగా. పోలీసుల దగ్గర మొండికేస్తే లాభం లేదమ్మా, తాట తీస్తారు. నువ్వేం చెప్పక్కర్లేదు, నోరు మూసుకో. సీత, నువ్వు అతన్ని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు అతని దగ్గర సైనైడ్ తీసుకున్నావా లేదా? ఆన్సర్ టు ద పాయింట్, ఎస్ ఆర్ నో. నో. ఇదే నీ సమాధానమా? ఎస్. ఎస్ఐ, ఈవిని లోపలికి తోయి. సార్. డోంట్ టాక్. చూస్తారే, లోపలికి తోయండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. వదవే. డిఎస్పీ గారు, తప్పు చేసిన సీత పట్టుబడింది. ఏ తప్పు చేయని మా ఆయన్ని విడుదల చేయొచ్చు కదా సార్? ఎస్ఐ, అతన్ని విడుదల చేయండి. మిస్టర్ వినోద్, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది. మీ అమ్మగారిలా ఎస్కేప్ అవ్వాలని చూసావో జాగ్రత్త. మీరు ఎప్పుడు రమ్మని పిలిస్తే అప్పుడు వెంటనే వస్తాను సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వీరాచారి అప్రూవర్గా మారి ఈ పాటికి పోలీసులకి లొంగిపోయి ఉంటారు. అంత త్వరగా లొంగిపోతాడంటావా? లొంగిపోకపోతే తనే పట్టిస్తానని వాళ్ళ ఆవిడేందిగా. ఆవేశంలో ఏదేదో అంటాం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి అన్నీ జరుగుతాయా? ఎంతైనా భర్త. చూస్తూ చూస్తూ ఏ భార్య అయినా భర్తను అరెస్ట్ చేస్తుందా? ఎందుకు చేయించదు? తనే పోలీసులకు పట్టిస్తానని మనకు చెప్పిందిగా. అత్తయ్య, ఇలా మనలో మనం చర్చించుకోవటం దేనికి? ఒక అరగంట అయితే ఏం జరిగిందో తెలుస్తుంది కదా. ఇందు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాలిని ద్వారా అక్కడ విషయాలు తెలుసుకోవచ్చు కదా. వద్దమ్మా, ఇప్పుడు అవేం పెట్టుకోవద్దు. కాసేపు ఓపిక పడదాం. వీరాచారి పోలీసులకి సరెండర్ అయితే ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. హలో, ఎవరు? ఓ, మీరా? నమస్కారం లాయర్ గారు. ఆహా, అలాగా, చాలా సంతోషం. థ్యాంక్స్ లాయర్ గారు, ఉంటానండి. ఇందు, ఫోన్ ఎక్కడి నుంచమ్మా? లాయర్ విశ్వేశ్వరరావు గారి దగ్గర నుంచి. అమ్మకి యాంటిసిపేటరీ బిల్ శాంక్షన్ అయిందట. అమ్మయ్య, సగం టెన్షన్ తగ్గిందమ్మా. ఏడుకొండలవాడా, నువ్వున్నావు తండ్రి. ఇన్నాళ్ళకు మా మీద దయ కలిగిందన్నమాట. అత్తయ్య, మంచి వాళ్ళకెప్పుడు ఏమీ కాదు, కాకపోతే కాస్త ఓపిక పట్టాలంతే. పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఓపిక పడుతూనే ఉన్నాను. ఆ క్షణంలో ఆనందం, మరుక్షణం బాధ, ఒక నిమిషం మనశ్శాంతి, మరో నిమిషం అశాంతి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించిందేమీ లేదనిపిస్తోంది. అమ్మా శాంతి, నువ్వెప్పుడూ అలా అనుకోకూడదమ్మా. నువ్వు సాధించింది ఏమిటో మాకు తెలుసు.
నిన్ను నువ్వు అలా కించపరుచుకోకూడదు. వినోద్ అనయ్య ఏం జరిగింది? నువ్వెలా బయటకొచ్చావు? పోలీసులు సీతను అరెస్ట్ చేసి నన్ను రిలీజ్ చేశారు. వీరాచారి తనంతట తానుగా అప్రూవర్గా మారి సీతకి సైనైడ్ అమ్మింది తనే అని ఒప్పుకున్నాడు. దాంతో సీతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. పిలిచినప్పుడల్లా స్టేషన్కి రావాలని డీఎస్పీ గారు షరతు పెట్టారు. అమ్మయ్యా, మొత్తానికి కథ ఇలా సుఖాంతమైందన్నమాట. ఉపకథ మాత్రమే సుఖాంతమైంది, ఇంకా అసలు కథ మిగులుంది. అది కూడా అందరూ అనుకున్నట్టుగా సుఖాంతమే అవుతుందమ్మా. నిజం చెప్తావా లేదా? చెప్పకపోతే నీ అంతు చూస్తానే. చెప్పు, చెప్పరా. చెప్పు, చెప్పు, చెప్పకపోతే నీకు ప్రాణం తీస్తారా? నాకు తెలీదు. రే, మర్యాదగా నిజం చెప్పరా. మధ్యలో సైనైడ్ కలిపి నువ్వే కదూ? నేను కాదు సార్. నువ్వు కాకపోతే ఇంకెవర్రా? ఆ పాడు పని నువ్వు చేయకపోతే చేసింది ఎవరు? నువ్వు గోల పెట్టినా ఏం చేసినా ఆదుకునేవాడు ఎవరూ లేరు ఇక్కడ. మర్యాదగా నిజం చెప్పు, లేదా లాకప్ డెత్ అయిపోగలో. జాగ్రత్త. అయితే నిజం చెప్పు. చెప్పేస్తాను సార్. చెప్పేస్తాను సార్. ఇప్పించండి సార్. కానిస్టేబుల్. ఎస్ సార్. తన్నికొండ. తీరిగ్గా ఆయాసపడదు కానీ ముందు చెప్పరా. చెప్తాను సార్. చెప్పు. ఒకరోజు వాళ్ళ సీత గారు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నది సార్. మిస్టర్ బాలాజీ, అడబాల సీత ఎవరు? మా పెద్దోదిని సార్. ఐసి. తర్వాత ఏం జరిగిందో చెప్పరా. సార్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక బకెట్లో సగానుకున్న మద్యాన్ని చూపించి దాన్ని 20 క్వార్టర్ బాటిల్స్ లో నింపి సీల్ వేసి జిల్ తిన్ వైన్స్ లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది సార్. ఒక బకెట్లో సగానుకున్న మద్యాన్ని చూపించి దాన్ని 20 క్వార్టర్ బాటిల్స్ లో నింపి సీల్ వేసి జిల్ తిన్ వైన్స్ లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది సార్. ఆ మధ్యలో సైనైడ్ మిక్స్ అయిన సంగతి నీకు తెలుసా? నిజంగా నాకు తెలియదు సార్. సైనైడ్ మిక్స్ అయ్యని తెలిస్తే నేను ఆ పని చేసేవాడిని కాదు సార్. అంతకుముందు ఎప్పుడైనా ఆ షాప్ కు కల్తీ మద్యం సప్లై చేసావా? చాలా సార్లు చేశాను సార్. కానీ లూజులో ఉన్న మద్యాన్ని బాటిల్స్ లో నింపి సీల్ చేయడం ఇదే మొదటిసారి సార్. ఆవిడ బాగా తెలుసున్న ఆవిడ కాబట్టి, పైగా రిక్వెస్ట్ చేయబట్టి చేయాల్సి వచ్చింది సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. అది ఏ రోజో గుర్తుందా? అది మే 20వ తారీఖు సార్. అంటే కల్తీ మద్యం చావులు జరిగిన రోజే సైనైడ్ కలిసిన మద్యం షాప్కు చేరిందన్నమాట. ఆ బకెట్లో ఉన్న మద్యంలో ఏం కలిపారో నాకు తెలియదు సార్. బాటిల్స్ లో నింపి సీల్ చేసి షాప్లో సర్దమన్నారు. అదే చేశాను. అంతే సార్ నాకు తెలిసింది. కానిస్టేబుల్స్. ఎస్ సార్. అవునా, లాకప్లో పోడింది. మిస్టర్ బాలాజీ, వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే
మీ పెద్దదిని సీత నేరస్తురాలు అనిపిస్తుంది. ఆల్రెడీ సైనైడ్ కలిపిన మద్యం రెడీగా ఉంచి విస్కీ అబ్బుల చేత బాటిల్స్లో ఫిల్ చేయించి మీ వైన్ షాప్కు చేరవేయించిందన్నమాట. నువ్వు హైదరాబాద్ వెళ్ళు, నేను అక్కడ పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళు వచ్చి తీసుకెళ్లే వరకు ఆ విస్కీ అబ్బులు మా కస్టడీలోనే ఉంటాడు. చాలా థ్యాంక్స్ సార్. నా డ్యూటీ నేను చేశాను, దీనికి థ్యాంక్స్ దేనికి? వెళ్ళిరండి. మీ డ్యూటీ మీరు చేసినా మీ మేలు మర్చిపోలేను సార్. వస్తాను సార్. ఓకే. వాసంతి గారు, వాసంతి గారు. ఏమిటి చాలా ఆనందంగా కనిపిస్తున్నారు? ఏమిటి సంగతి? విస్కీ అబ్బులు చెన్నై పోలీసులకి పట్టుబడ్డాడు. నిజమా? అవును వాసంతి గారు, మీరు రికమెండ్ చేసినందుకు పాండీ బజార్ ఎస్ఐ గారు చాలా శ్రమ తీసుకుని వాడిని పట్టుకున్నారు. ఇంట్రాగేషన్లో వాడు నిజం ఒప్పుకున్నాడు. వచ్చిన పని అయింది కాబట్టి నేను ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను. అలాగే వెళ్ళండి. వస్తానండి. వాసంతి గారు, మీరేం అనుకోనంటే మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. చీకటి తరువాత వెలుగులా మీకు మంచి రోజులు వస్తాయి. మీ ఆయన తప్పకుండా మామూలు మనిషిగా మారతాడు. వెళ్ళొస్తాను. మోయ, నీ సెల్లు మోగుతుంటే పట్టించుకోకుండా అలా పరధ్యానంగా ఉన్నావేంటి? సెల్ తీసి మాట్లాడు. ఏంటి? ఎప్పుడు? అలాగా? మోయ, ఏంటలా షాక్ అయ్యి ఉండిపోయావు? మాట్లాడింది ఎవరో, ఏం చెప్పారు? సీతని పోలీసులు అరెస్ట్ చేశారంట. వాట్? సీతను పోలీసులు అరెస్ట్ చేశారా? దేనికి? దేనికో తెలీదు. సీత ఏం తప్పు చేసిందని? అది నాకు అర్థం కావటం లేదు. ఏదో గూడుపడానికి జరిగింది. ఏ పాపం తెలియని నా కూతురు అరెస్ట్ చేశారన్నమాట. ఇదంతా మీ వాళ్ళ పని అయి ఉంటుంది. వాళ్ళ పని అయి ఉంటుందో తర్వాత తెలుసుకుందాం. పద వెళ్దాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ వెళ్ళి సీతను కలవడానికి. ఏడ్చినట్టే ఉంది. ఇప్పుడు కానీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే మనిద్దరిని కూడా బుక్ చేసి లోపలేస్తారు. అలా అని చెప్పి వెళ్లకుండా ఉంటామా? ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం వల్ల ఏమీ లాభం లేదు, నష్టం తప్ప. అందుకని లాఠీ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం? చేసేది ఏముందయ్యా, మన ఇంటో మనం ఉందాం. మనం వచ్చామని తెలిసి మన పట్టుకోవడానికి పోలీసులు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. ఢిల్లీ వెళ్ళామని చెబుతాం. ఎందుకు అని అడుగుతారు. ఆ టైంకి నోటికి వచ్చినట్టు చెప్పేద్దాం. అక్కడ ఉండగానే మాకు ఈ కల్తీ మద్యం చావుల గురించి తెలిసింది, వస్తే పట్టుకుంటారని భయంతో అక్కడే ఉండిపోయాం అని ఏదో ఒక హాని చెప్పేద్దాం. ఎందుకు అలా అబద్ధం చెప్పడం? పిచ్చోళ్ళగా ఉన్నావే. ఏదో ఒక అబద్ధం చెప్పపోతే మనం సేఫ్ గా ఉండలేము. నిదానంగా ఆచితూచి మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నోరు జారకూడదు. అసలు నువ్వేం మాట్లాడకు. పోలీసులు వస్తే నేను మేనేజ్ చేస్తాను కదా. నేను వెళ్ళి రూమ్ బిల్ సెటిల్ చేసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు.